ఆలోచన కనిపిస్తుందా? కాదు కాదు కాదండి, ఇక్కడ ఇష్యూ జరిగేది ఆత్మ శరీరం ఒకటేగా ఉన్న విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాడు, ఇదే ఇప్పుడు ఇక్కడ డిస్కషన్. అంతేగాని 3 సార్లు సీఎం అయ్యారని మీరు మాట్లాడారని అంటే మనకి ఏది నోటుకొస్తే అది మాట్లాడకూడదు బ్రదర్. నేను అనేది మనకు కొంచెం విచక్షణ ఉండాలి. అంతేగాని ఇప్పుడు మేము కూడా అంటాము, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సంతకాలు సేకరించి ఆ సంతకాలు చల్లలేదు కాబట్టి ముఖ్యమంత్రి కాలేకపోయాడు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని విభజించి వచ్చి ఇవన్నీ కళ్ళుమొల్ల కబుర్లు కట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అధపతానికి తొక్కేసిన మీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే సంస్కారహీనులు కాదు లోకేష్ గారు. ఆయన ఏం చెప్పారంటే ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని, అంతేగాని ఆయన జైల్లో ఉండి వాళ్ళ చెల్లెల్ని అంత బాగా వాడుకొని ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న బాణాన్ని కూడా గీసేసి పక్కన పెట్టేసినంత సంస్కారహీనులు కాదు. మనం ఏంటో మనం చూసుకోవాలి. గురువేంద్ర సామెత లాగా మాట్లాడకూడదు. ఇక్కడ విషయము మీ హార్ట్, సోలు, మైండ్ అన్ని అయినా విజయసాయి రెడ్డి ఎందుకు 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్ గా ఆ రోజు తీసుకున్నాడు. తర్వాత ఈయన ఒక బ్యాంకుకి డైరెక్టర్ గా ఉండి అన్ని లోన్లన్నీ ఇప్పించి ఆ బ్యాంకుకి రిజైన్ చేసి వచ్చి తర్వాత మారిషస్ కంపెనీలలో పోయి అక్కడ ఒక సూట్ కేస్ కంపెనీలు పెట్టించి అక్రమ సంపాదనకి బాగా డైరెక్షన్ ఇచ్చి 16 నెలలు సహజీవనంగా భార్య కూడా వెళ్ళలేదు. ఆయనతో పాటు ఈయన జైలుకి వెళ్ళి 16 నెలలు జైళ్ళల్లో ఉండి బయటకు వచ్చి ఇవాళ సడన్ గా లేదు నేను వ్యవసాయానికే పోతాను, నాకు అది కాదు. దీని బీజం అండి బిఫోర్ ఎలక్షన్సే పడ్డాయి. బిఫోర్ ఎలక్షన్సే ఎప్పుడైతే ఉత్తరాంధ్ర పగ్గాలు ఇచ్చారో వాళ్ళకి పడక ఆధిపత్య కొనసాగి. వరలక్ష్మి గారు అంటే ఇక్కడ వైసీపీ పార్టీ అధినేతగా మాజీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతారంటే యాక్సెప్ట్ చేశారనుకుంటున్నారా మీరు? అంటే ఒక వ్యూహంగా వెళుతున్నారు అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి, దానికి ఏమైనా బలం ఉందంటారా? ఇది 100% ఇంకొక కోడి కత్తి ఇంకొక గొడ్డల పోటు. ఇది మీరు ఇదేదో ఊరికి అనుకొని మనం ఏదో డిబేట్ పెట్టుకోవడం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కషన్ జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారికి అంత ధైర్యం లేదు. బయటకు వచ్చే ధైర్యము, బయటకు వచ్చి బతికే ధైర్యం కూడా లేదనేది ఈ రాష్ట్ర ప్రజలంతా తెలిసిన జగన్ ఎరిగిన సత్యం. ఈరోజేదో మనం ఏదో అన్ని కప్పు పెట్టాలంటే ఏ నిప్పులేంది పొగరాదని చెప్పి పెద్దోళ్ళు ఊరికే అంటారండి. ఆయనకి వ్యవసాయం చేసి అంత 75 సంవత్సరాల్లో వ్యవసాయం చేసి అంత వెన్నుముక బాగుందని వరుస సంఘటనలు. మావా నువ్వు పక్కనుండు 4 రోజులు అలా నేను అలా మనం ఒకటేనని పాపం విజయసాయి రెడ్డి గారికి గవర్నర్ అవ్వాలని పెద్ద కోరిక కదండి. అది తేరుకొని ఆయన ఏమో హైట్ లో వెళ్ళారు. ఎంత హైట్స్ కి వెళ్ళారు, హిమాలయాలకు ఎక్కడానికి అంత హైట్ కి వెళ్ళేదానికి ఈయనేమో దేశభక్తులు కాదు. అక్రమ సంపాదన సంపాదించి అడ్డంగా 16 నెలలు జైళ్లలో ఉండి ఆ కేసులన్నీ రాసిపెట్టుకునేదానికి, కేసుల్ని బయటకు రాకుండా ఉండేదానికి అర్థమైన ఎన్ని అర్థదారులు తొక్కాలో వీళ్ళకి తెలిసినంతగా ప్రపంచంలో ఎవరు తెలియదండి. ఇది 100% సత్యం. వీళ్ళు ఏదో దేశానికి కంట్రిబ్యూషన్ చేయలేదు, లేకపోతే రాష్ట్రానికి కంట్రిబ్యూషన్ చేయలేదు. వీళ్ళ వల్ల ఇవాళ ఒక రాష్ట్రం అధపాతాలకి పక్కబడిపోయింది. వీళ్ళ ఒకే ఒక ఏమంటారు, వీళ్ళ అధికార భాష, వీళ్ళ కుర్చీలు, వీళ్ళ డబ్బు తాహానికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పనికి రాకుండా అయిపోయిందండి. ఇంకా మనం మాట్లాడుకోవాలి బయటకు వచ్చి లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి. మీ విషయం ఏది చెప్పండి రా బాబు అంటే మీ విషయం చెప్పుకోవాలి కానీ పక్కన వాళ్ళ గురించి మీకు ఎందుకండి? మీరిప్పుడు ఇన్ని కేసులుండి ఈయన సడన్ గా పక్కకి వెళ్ళిపోతే ఈయన కేసులన్నీ ఎక్కడికి పోవు. ఈ మధ్య జరిగిన చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయండి. శాంతి కేసు కూడా పాపం సమాధానం చెప్పుకోవాలి. ఆ తర్వాత వైజాగ్ ని ఎంత దోసుకొని దాచుకున్నారో చెప్పాలి. రీసెంట్ గా జరిగిన కాకినాడ పోర్ట్ లో సీజ్ చేసిన ఆ సంఘటనలు కూడా జరిగాయి. అల్లుడు అందులో ఉన్నారు. ఏది మర్చిపోలేదు ప్రజలు. అంటే అల్లుడు కోసం కూడా అందులో కూడా A2గా ఉన్నారు ఆయన. ఇక్కడ A2 అక్కడ A2. సార్ 3 ఇళ్ళే ఉన్నాయంట. అసలు 3 ఇళ్ళు ఉన్నాయని చెప్తుంటే నిజంగా చెప్పేదానికి అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఉన్నారు. చెవుల్లో పూలు పెట్టుకుంటున్నారేమో నాకు అర్థం కావట్లేదు. 100,000,00,000 కోట్లు అవినీతి అక్రమ సంపాదన పెట్టి నాకుండేది 2 ఇళ్ళు, నేను దేవుణ్ణి సడన్ గా ఎవరు నమ్ముతారు సార్ ఈ రోజుల్లో? రైట్ వరలక్ష్మి గారు. రైట్ హనుమంతరావు గారు,
వరలక్ష్మి గారు చెప్పినటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏదైతే విజయసాయి రెడ్డి గారు కొన్ని చెప్పాల్సిన అవసరం ఉందండి. సడన్గా వెళ్ళిపోయారు కానీ ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు కానీ కొన్ని అంశాల మీద ఒక క్లారిటీ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె స్టైల్లో కొన్ని చెప్పారు వరలక్ష్మి గారు. మీరు ఏకీభవిస్తారా? తప్పకుండా అండి. ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ధనాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని ఆయన అనుభవించి ఆ అధికారాన్ని అనుభవించిన తర్వాత అధికారం దూరమైనటువంటి 8 నెలల్లోనే నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకేం తెలియదు, నేను మంచోండి అని సాయి రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సామాన్యంగా మర్చిపోరండి. ఎందుకోసమయ్యా అంటే 13 కేసుల్లో ముద్దాయి మరియు రీసెంట్ గా కాకినాడ కోర్టులో మరి అల్లుడు కూడా ఏటుగా జాయిన్ అయ్యాడు. అలాంటి విజయసాయి రెడ్డి బహిరంగంగా తెర వెనుక జగన్మోహన్ రెడ్డికి నీకు మధ్య ఏం జరిగిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఒకవేళ నీకు కూడా దస్తగిరిలాగా అప్రూవల్ గా మారిపోతే మరి జగన్ కోర్టులో శిక్ష తప్పుద్దని నీకేమన్నా అనుమానం ఉంటే అది కూడా ప్రజలకు చెప్పాలని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే విజయసాయి రెడ్డి సొంత పార్టీ పెట్టచ్చేమో, మన సోదరుడు అప్రూవల్ గా మారే అవకాశం ఉందేమో. ఆయన అప్రూవల్ గా మారితే ప్రాణభిక్ష